తెల్లచీర హైవే పక్కన మోహిని 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 నా పేరు మోహిని కాదు, రాగిని. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు. రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి? రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? భోజనం చేస్తూ మాట్లాడొచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు. నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికైతే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ కైతే 1000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే. ఇది మాత్రం కంపల్సరీ. ఏది? అవును, నేనే. ఎవరు? యదావా, సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు, నువ్వు పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండని భయం. నీకో విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా. ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది? కరెంట్ పోయింది. మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా?
ఓరి నాయను, ఏంటిది? రాత్రొచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని, మోహిని, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటుందా? అమ్ము, ఇదిగో నువ్వే, నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5ంటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా, అబ్బా కంగారులో. ఓహో, ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడుంది. అమ్మే, దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. ఈడా బాయ్ అండి. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగుబోతే ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త. తలుపులేసుకో. నన్నే ఎదవంటావరా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవా. సుందరాకాండ, హృదయ రాగం, భగవద్గీత, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల. మంచి టేస్టే. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడిది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాల పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచ్చింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి, ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు
మొగడు వస్తే వచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేట్ చేశాను. తినవే. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్, మీరు తప్ప? ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్, మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వేడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్, గెస్టా? కాదు, గోస్ట్. వీళ్ళు కూడా అసలే భయపడుతుంటే. చీ 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 చీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుంది అనమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోరాల లపాకేం పుష్ కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసిందన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్న మాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్ల మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు, రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దెయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా. నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు 3 పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను. వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే. ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్ లో పావ్ భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్, పాన్, స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను,
మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు నేను. మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా.